రాధా అమ్మవారిది అనుగ్రహం కలగాలి అనుకుంటే గనక పెళ్ళవ్వాలి. ఇప్పుడు మీరు రుక్మిణి Yes. కళ్యాణం గురించి అడిగారు అని అంటే ఖచ్చితంగా వివాహం గురించి అడిగినట్టే కదా. అవును. ఒక వేణువు తీసుకెళ్లి కృష్ణ పరమాత్ముడికి ఇవ్వండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి భర్త మీకు లభిస్తాడు అని గుర్తుపెట్టుకోండి ఎస్. రాధాష్టమి రోజు. అట్లా వేణువు సమర్పించడం, వెన్నని సమర్పించడం, పాలతో చేసిన మధుర పదార్థం అంటే స్వీట్స్ ని సమర్పించడం అనేది చాలా మంచిది అనమాట. అట్లాగే కృష్ణుణ్ణి తలుచుకోవాలి అంటే రాధని తప్పకుండా తలుచుకోవాలి. ఆ రోజు మీరు రాధే కృష్ణ అని అనుకుంటూ ఉంటే కూడా చాలా మంచిది అనమాట. ఓకే, సో మొత్తానికి రాధాష్టమి రోజు ఈ రెమెడీ మీరు చెప్పినట్టు చేయాలి. అవును, ఓ నామం కూడా చెప్పారు, అది చేస్తే సరిపోతుందంట. రాధే కృష్ణ అంటే అసలు మీరు కృష్ణుణ్ణి తలుచుకోకర్లేదుట, రాధే రాధే అనుకుంటే చాలుట. ఓకే, చాలా సందర్భాల్లో మధురలో కేవలం రాధ